గత 2 సంవత్సరాలుగా సౌత్ చైనా సముద్రం నుండి ఈస్ట్ యూరోప్ దాకా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఘర్షణ, మయన్మార్లో సైనిక తిరుగుబాటు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల నియంత్రణ, అమెరికా-చైనాల మధ్య ట్రేడ్ వార్, ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ సంక్షోభం ఇలా చెప్పుకుంటూ పోతే గత 3 ఏళ్లుగా చాలా సంఘటనలు జరిగాయి. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మరియు పెద్ద దేశాల మధ్య ఉన్న ఘర్షణల వల్ల మూడో ప్రపంచ యుద్ధం గురించి చర్చ ఎక్కువైతోంది. వీటన్నిటి వల్ల ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడబోతుంది? మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా? ఒకవేళ వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? మూడో ప్రపంచ యుద్ధానికి మన దేశం ఎంతవరకు సిద్ధంగా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రస్తుతం యుద్ధం కేవలం 2 లేదా 3 దేశాల మధ్య కాదు, అగ్రరాజ్యాల మధ్య జరుగుతుంది. ఆ యుద్ధం ప్రాంతీయ పోరాటంగా ఉన్నంతకాలం ఏమీ కాదు. కానీ అదే యుద్ధం అణ్వస్త్రాలు, ఆధునిక టెక్నాలజీతో మొదలైతే మాత్రం ప్రపంచ అంతానికి దారితీస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి కొన్ని కారణాలు దోహదపడతాయి. అవి ఏంటంటే రాజకీయం, ఆర్థిక సమస్యలు, భూభాగ ఆక్రమణ, ఆ భూభాగంలో ఉన్న రిసోర్సుల కోసం పోరు మరియు సైనిక పెత్తనం. వీటన్నిటి కారణంగా యుద్ధం మొదలవుతుంది. అమెరికా, రష్యా, చైనా ప్రస్తుతం భూమిపై ఉన్న 3 సూపర్ పవర్ కంట్రీస్. అమెరికా వెంట నాటో ఉంది. ఇక రష్యా విషయానికి వస్తే ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గరే ఉన్నాయి. ఇక చైనా ముందు అమెరికాని సైతం డామినేట్ చేయగలదు. ఇక మన ఇండియాతో సహా జపాన్ మరియు యూరోపియన్ యూనియన్ ఎలాంటి యుద్ధాన్ని అయినా ఎదుర్కోగల సత్తా వీటికి ఉంది. ప్రస్తుతం సౌత్ చైనా సముద్రంలో చైనా, అమెరికా మరియు సముద్ర పక్క దేశాలకు ఎప్పటికైనా ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. ఇంకో పక్క ఈస్ట్ యూరోప్లో ఉన్న నాటో దేశాలు మరియు రష్యా శక్తివంత దేశాలుగా ఎదిగాయి. ఈ మధ్య కాలంలో జరిగిన రష్యా-ఉక్రెయిన్ వార్ కారణంగా రష్యాకి మరియు నాటో దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం మొదలవచ్చు. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం మొదలైతే మాత్రం ఇంతకు ముందులాగా కేవలం భూమిపై కాకుండా సైబర్ వార్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ప్రభావితం చేస్తుంది. అది ఎలా అంటే ఒక దేశం మరొక దేశంపై సైబర్ అటాక్ చేసి సర్వీసులను, రక్షణ వ్యవస్థలను దెబ్బతీస్తాయి. హ్యాకింగ్ మరియు సైబర్ అటాక్స్ ఇలా అన్ని యుద్ధంలో భాగం అవుతాయి. మునుపు జరిగిన మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధంలా కాకుండా హైలీ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ, డ్రోన్స్, సైబర్ వార్ఫేర్, హైపర్సోనిక్ మిసైల్స్, ఆఖరికి స్పేస్ బేస్డ్ వెపన్స్ కూడా ఈ యుద్ధంలో భాగం అవుతాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో యుద్ధం మునుపు జరిగినట్లు రోజుల తరబడి జరగదు. కొన్ని గంటల్లోనే ముగిసిపోతుంది. మునుపెన్నడూ చూడని వినాశనం జరుగుతుంది. ఇలాంటి యుద్ధం జరిగితే ప్రపంచంపై దాని ప్రభావం ఎలా ఉంటుందంటే మొదట ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఆర్థిక వాణిజ్యం నిలిచిపోతుంది. అనేక దేశాలలో ఆహారం, ఇంధనం వంటి మూల వస్తువుల కొరత ఏర్పడుతుంది. దాంతో ప్రజల్లో అల్లకోలంలో మొదలవుతుంది. మూడో ప్రపంచ యుద్ధం పౌరులపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. శరణార్థ శిబిరాలు, ఆకలితో ఉన్న జనాభా మరియు అనారోగ్య పరిస్థితుల వల్ల ప్రపంచమంతా విస్తరిస్తాయి. ఎన్నో నగరాలు నాశనం అవుతాయి. ఇక మన భారత్ విషయానికి వస్తే జియోగ్రఫికల్గా 3 వైపులా సముద్రాలు మరియు నార్త్లో హిమాలయాస్తో ఒక స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంది. అంటే దీన్ని బట్టి మన భారత్పై దాడి చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ భారత్పై యుద్ధం అనివార్యమైతే భారత్ ఒక శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉంది. భారత్ సైనిక శక్తిలో ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. భారతదేశం వద్ద కేవలం సైన్యం మాత్రమే కాదు, అణ్వస్త్రాలు మరియు ఆధునిక మిసైల్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్లోనూ మనం ప్రపంచంలో ముందు వరుసలో ఉన్నాం. భారత సైన్యంలో 1.4 మిలియన్ల యాక్టివ్ సైనికులు ఉన్నారు. అలాగే రిజర్వ్ సైన్యాన్ని కూడా కలిగి ఉన్నాం. ఈ శక్తిని ఉపయోగించి మనం ప్రతిష్టాత్మక పోరాటంలో విజయవంతం అవ్వగలం. కానీ భారత్కి హింస కంటే శాంతి ముఖ్యం. అందుకు భారత్ ఇప్పుడు క్వాడ్ వంటి దేశాలతో సంబంధాలు పెంచుకుంది. ఇది ప్రపంచ శాంతికి దోహదం చేయడానికి తోడ్పడుతుంది. వివిధ అంతర్జాతీయ కూటముల కూడలిలో భాగం అవుతున్నది. ఒకవైపు చైనా మరియు రష్యాతో పాటు భారతదేశం బ్రిక్స్ కూటమిలో సభ్యదేశంగా ఉంటూనే క్వాడ్ కూటమి కింద యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా మరియు జపాన్లతో భారత్ డిప్లొమసీతో మన వైపు తిప్పుకుంటుంది. భారత్ క్వాడ్ మెంబర్స్ అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలతో దగ్గరగా పనిచేస్తుంది. అలాగే రష్యాతో కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇక మూడో ప్రపంచ యుద్ధం జరిగినప్పటికీ మన దేశాలకు వ్యతిరేకంగా కాకుండా చర్చల ద్వారా డిప్లొమాటిక్ వేలో ప్రపంచ శాంతిని నెలకొల్పే సత్తా భారత్కి ఉంది. డిప్లొమాటిక్ వేలో విఫలమైతే భారతదేశం తన సరిహద్దులను రక్షించుకోగల పవర్ భారత్కి ఉంది. మూడో ప్రపంచ యుద్ధం సంభవించినప్పుడు భారతదేశం యొక్క ప్రాథమిక దృష్టి దాని సరిహద్దులను కాపాడుకోవడం. దీని అర్థం చైనా నుండి ఏదైనా దురాక్రమణ జరగకుండా మరియు ఇండియన్ ఓషన్ పై నియంత్రణను కొనసాగించడం. ఇక్కడ నేవీ ఫోర్స్ ఆధిపత్యం కీలకం. భారతదేశం యొక్క రక్షణ వ్యూహంలో ఉత్తర మరియు పశ్చిమ సరిహద్దుల వెంబడి త్వరితగతిన దళాల సమీకరణ, క్షిపణి బెదిరింపుల నుండి రక్షించడానికి అధునాతన వైమానిక రక్షణ మరియు క్లిష్టమైన సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా చుంచడానికి నేవీ ఫోర్స్ ఆధిపత్యం ముఖ్యం.
ఇండియన్ నేవీ ఫోర్స్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎటువంటి శత్రు సేనలు వల్ల భారతదేశ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లకుండా చూసుకోవాలి. సైనిక బలంతో పాటు మూడో ప్రపంచ యుద్ధం, ఆర్థిక యుద్ధం మరియు సైబర్ దాడులను కూడా కలిగి ఉంటుంది. విదేశీ దాడుల నుండి క్లిష్టమైన మౌలిక సదుపాయాలను రక్షించడానికి భారతదేశం తన సైబర్ రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది. పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో భారతదేశం తన ఆర్థిక వ్యవస్థలు మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్లను భద్రపరచడంపై దృష్టి పెడుతుంది. ఆర్థిక అంశాలు మరియు సైబర్ వార్ఫేర్ మూడో ప్రపంచ యుద్ధంలో దేశాలను నిర్వీర్యం చేయగలవు. కానీ భారతదేశం మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల వల్ల కొన్ని ఆర్థిక ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడంలో యుఎస్ మరియు ఇజ్రాయెల్ వంటి దేశాలతో టెక్నాలజీ మరియు సైబర్ సెక్యూరిటీలో భారతదేశం యొక్క భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం భారత దృష్టి మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తే డిప్లొమాటిక్ వేలో శాంతిని ప్రోత్సహించి సాధ్యమైన చోట తటస్థతను కొనసాగించడం. భారతదేశం చాలా కాలంగా శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తుంది. ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్ శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ వేదికలపై భారత్ ప్రభావాన్ని ఉపయోగించడం ద్వారా భారతదేశం గ్లోబల్ లీడర్గా ఎదగబోతుంది. అంతర్జాతీయ వేదికపై భారతదేశం యొక్క వాయిస్ సంవత్సరాలుగా బలంగా పెరిగింది. వాతావరణ మార్పులైన, ప్రపంచ ఆరోగ్యమైన, శాంతి చర్చలైన భారతదేశం ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన భారతదేశం శాంతి స్థాపన మరియు స్ట్రాటజిక్ పవర్ ద్వారా ముందంజలో ఉంటుంది. గొప్ప చరిత్ర కలిగిన దేశంగా భారతదేశం ప్రపంచ వేదికపై మరింత బలంగా మరియు మరింత ప్రభావవంతంగా ఉద్భవిస్తుంది. మన ఇండియా గొప్పతనం గురించి మీకు తెలిసిన ఒక విషయం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.